ప్రతి బిడ్డను నా తండ్రి మీరు నింపండి. మీ నోరు తెరిస్తే నేను నింపుతాను ప్రభా. కాబట్టి నా తండ్రి నీ బిడ్డలను నా ప్రభు సన్నిధిలో ఆయుధపరిచి సమయమును పాటించి నూతనమైన ఆయా నా తండ్రి కార్యములు తెలుసుకోవటానికి కృపా కాపుదల మీరు అనుగ్రహించి కృప చూపమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జరగనున్న సేవకులంతా కూడా మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పైగా మీరు స్టార్ట్ చేయండి. గొప్పలో వస్తే వాళ్ళే వస్తారు కదా. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళ మరి మన యొక్క ప్రవక్తయ్య గారు జబజేకబయ్య గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తూ మరి హోస్ట్గా ఉంటూ నడిపిస్తున్న మణిగారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ఇదిగో నా పక్షాన, నా కుటుంబ పక్షాన, అలాగే నా యొక్క సంఘము బెతెస్దా ప్రార్థనా మందిరం పక్షాన, అలాగే మరి ఒక చోట యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను వారి పక్షాన కూడా మీకు అందరికీ మరి 6,000 మంది స్టూడెంట్స్ పక్షాన కూడా మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేయచ్చు. ఈ సాయంకాల తరగతికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం పొందుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సాయంకాల వేళ మనము క్రైస్తవ పునాది సత్యాలు అనే యొక్క అంటే సిస్టమాటిక్ థియాలజీ దీంట్లో భాగంగా లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రం ఈ శాస్త్రంలో భాగంగా మనము లేఖన శాస్త్రాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. ఆ లేఖన శాస్త్రంలో అనేక సబ్జెక్ట్స్ ఇంతవరకు మనం కవర్ చేసుకోగలిగే కృప దేవుడు మనకిచ్చాడు. అందుకై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మరొక అంశాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్దాం. అదే మరి సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే లేఖన సమృద్ధి అనే శీర్షిక ఈరోజు మరి దాన్ని ముందు పెట్టుకొని వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథములో తెలుగులో చూస్తే 66 గ్రంథాలే ఉంటాయి. అలాగే ఏ భాషలో చూసినా 66 గ్రంథాలు ఉంటాయి. అయితే ఆ యొక్క భాష మారిన కొలది దానిలో ఆ యొక్క వచనాల సంఖ్య కానివ్వండి, ఆ యొక్క మాటల సంఖ్య కానివ్వండి, అక్షరాల సంఖ్య మారవచ్చు. ఇప్పుడు చూడండి, నేను కింగ్ జేమ్స్ బైబిల్ గురించి చెబుతున్నాను. అంటే ఇంగ్లీష్ బైబిలు కేజేవి అంటారు, కింగ్ జేమ్స్ బైబిల్. దాని గురించి దాంట్లో మరి 66 పుస్తకాలు అయితే అన్నిట్లో ఉంటాయి. అలాగే మరి అధ్యాయాల సంఖ్య కూడా 1189 అధ్యాయాలు ఉంటాయి మొత్తం బైబిల్లో. అలాగే వచనాల సంఖ్య ఆంగ్లంలో చూసినట్లయితే 31,102 వచనాలు ఉన్నాయి. అలాగే పదాలు ఎన్ని ఉన్నాయంటే 7,83,131 పదాలు ఉంటాయి. అలాగే అక్షరాల లెక్క కూడా దాంట్లో ఉంటుంది. 41,06,717 అక్షరాలు. ఇది మన క్రైస్తవ విశ్వాసానికి ఒకవేళ తెలుగులో మనం కౌంట్ చేస్తే కాస్త ముందు వెనక అవ్వచ్చు. కొన్ని వచనాలు అటు ఇటు లేదా కొన్ని మరి 1-2 అటు ఇటు లేదా వర్డ్స్ మరి ఆ యొక్క పదాల్లో కూడా కాస్త డిఫరెన్స్ రావచ్చు, లేదా మరొక భాషలో కూడా. అయితే ఎన్ని ఉన్నా కానీ ఈ యొక్క మన క్రైస్తవ విశ్వాసానికి అలాగే క్రైస్తవ జీవన విధానానికి ఇన్ని సరిపోతాయి. ఇంతకు మించి ఇంకా ఏమి అవసరం లేదు. దీనిని మించి ఏమి కూడా మనకు అవసరం లేదు. ప్రామాణికత అనే అధ్యాయాన్ని మనం చూచాం. దేవునికి స్తోత్రం. మన అనుభవం, కళలు, దర్శనాలు, అలాగే ప్రవచనాలు ఇవేవి కూడా బైబిల్కు సమానం కాదు. అన్నీ వస్తూ ఉంటాయి మానవులకు. ప్రవచనాలు, అనుభవాలు, కళలు, దర్శనాలు ఇవేవి కూడా బైబిల్కు సరిపోవు. యోహాను సువార్తలో ఒక మరి లేఖనాన్ని చదువుదాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు
పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. కాబట్టి ఆదరణకర్త మనకు పంపబడింది కనుక యేసు ప్రభుల వారు చెప్పిన మాటలన్నీ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటారు మనకు. అలాగే 16వ అధ్యాయం 13లో యోహాను సువార్తలోనే 16:13లో చదివినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయు. చాలా క్లియర్గా దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనే మనకు సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం అవుతుందంటే, మనము పరిశుద్ధాత్మలో నిలిచి ఉండాలి, లేదా పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉన్నప్పుడు సర్వసత్యంలోనికి మనం నడిపింపబడతాము. ఆయనే ఇంతకుముందు చదివిన వచనంలో సమస్తం ఆయనే మనకు బోధిస్తాడు. మరొక బోధ అవసరం లేదు. మరొక ఎవరి దగ్గరకు వెళ్ళి బోధన పొందడానికి అంత ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తుంది అని యోహాను 14:26లో చూస్తూ వచ్చాం. కాబట్టి బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తనంతట తానేమి బోధించడు, కానీ వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా సమస్తమును సంగతులన్నిటినీ సర్వసత్యము అని ప్రభువు పలికిన ఈ మాటల ద్వారా అపోస్తలులచే వ్రాయబడిన లేఖనాలు సంపూర్ణమైనవని యేసు ప్రభువు చెప్తున్నాడని మనము గ్రహించాలి. ఇక అపోస్తలులు రాసిన మాటలతో పరిశుద్ధాత్ముడు ఏకీభవించి ఆయన రాసిన ఈ 2 మాటలను కూడా మనం చూసినప్పుడు ఇక వేరే ఏమి కూడా దీంట్లో చేర్చడానికి వీల్లేదు. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ గ్రంథాన్ని మనకు రచించారు కదా, అంతే చాలు. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని పత్రికలు చాలు. ప్రకటన గ్రంథం వరకు చాలు. అలా అని ఇంకా రాయలేదంటే అనేకమైన గ్రంథాలు రాశారు కూడా, కానీ అవి అక్కర్లేదు అని దాని తాత్పర్యం. కాబట్టి యేసు ప్రభు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ ఆయన కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. రండి చూద్దాం. ప్రకటన గ్రంథాన్ని యోహాన్ గారు ముగిస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ప్రకటన 22:18-19 వచనాలు చూద్దాం. ప్రకటన 22:18-19 వచనాలు. ఈ గ్రంథం చదవండి అమ్మా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములు వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను తీసివేసిన ఎడల వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. దేవుని నామమునకు స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇందాక సిస్టర్ గారు చదివిన లేఖన భాగంలో మరి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు, అది అక్కడ ఖచ్చితంగా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఎప్పటికి చేయబడిందంటే, ప్రకటన గ్రంథం ముగిస్తూ యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము దాన్ని వ్రాసి పద్మాసు ద్వీపంలోనే ఆయన వ్రాసి మరి దాన్ని ముగిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిచ్చిన ఆ మాటలను తెలియజేయడం ఏమిటి అని అంటే, దీంట్లో ఏమీ కలపొద్దు, అంటే ఇక్కడికి ఈ పుస్తకం సమాప్తం. దీనికి మరి ఏది ఇంకొక గ్రంథం 66 కాస్త 67 చేయడం కానీ 68 మనం క్యాననైజేషన్ చూసాం, ప్రామాణికత చూస్తూ వచ్చాం కదా. ఆ ప్రామాణికతలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చాలా దేశాల నుంచి, అంటే దాదాపు ప్రపంచం అంతటి నుంచి కూడా ఈ యొక్క క్రీస్తును నమ్మే భక్తులందరూ ఒక చోట చేరి ఎన్ని గ్రంథాలు ఉంటే బాగుంటాయని పరిశుద్ధాత్మకు మరి పూర్ణులై ఆ యొక్క ఉపవాసాలు ఉండి ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభు చూపించిన ఆ సంఖ్య ఇంతవరకే.
ఆ తర్వాత ఏది కూడా దానికి కలపడానికి వీల్లేదు. అది అయితే యోహాను గారు చివరి పుస్తకం అని మనం గుర్తు చేసుకోవాలి. ఇక దీంట్లో ఏమి కలపడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా మరి ఈ యొక్క ఎవడైనా కలిపితే తెగుళ్ళు వాడికి మరి వస్తాయి. ఎవరు కలుపుతున్నారో మాటల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని తప్ప కొందరు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా కొంతమంది బోధకులు ఏంటంటే మనకు సంబంధించిన కానీ ఒక కథలన్నీ కూడా చెప్పేసి ఆ కథల ద్వారా వీళ్ళు వింటారేమో, వీళ్ళకి అర్థమవుతుందేమో అని ఉద్దేశంతో, అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కథ చెప్పమని అనట్లేదు, కానీ వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారిలో క్రియ జరిగిస్తూ అర్థమయ్యేలా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఆ యొక్క చిన్న కాన్సెప్టు మిస్ అయిపోతున్నారు చాలామంది. మిస్ అయిపోయి కొన్ని కథలు చెప్తే వీళ్ళకి అర్థమవుద్దేమో అని కథల రూపకంగా చెప్పడము. అప్పుడంటే అప్పుడు జనము మొదటి శతాబ్దంలో జనానికి విద్య అంతగా లేదు కాబట్టి వాళ్ళు కాస్త పామరులైనందువల్ల యేసుప్రభు తానే వాళ్ళ వీధికి వెళుతూ ఆ గ్రామాల్లో కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, వేసుకోవడానికి సరి అయిన వస్త్రాలు, ఇప్పుడు చూడండి మనం ఎంత చక్కటి వస్త్రాలు వేసుకుంటున్నాం, ఉండడానికి ఎంత చక్కటి గృహాలు ఉన్నాయి మనకి. మరి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన మరి ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన కృప అని చెప్పుకోవాలి. మనకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వికాసాన్ని దేవుడు మనకిచ్చాడు, డెవలప్మెంట్ని ఇచ్చాడు. అప్పట్లో డెవలప్మెంట్ లేదు కాబట్టి ఆయన ఉపమాన రీతిగా ఇలా బోధించను అని ప్రభువుల వారు బోధిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమందిని అడిగితే ఆయన బోధించారు కదా మనం కూడా బోధిస్తామని అంటే, ఎవరు ఇల్లిటరేట్స్ ఉన్నారు, ఎవరు చదువు లేని వాళ్ళు ఉన్నారు, పామర్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనలో ఉన్నారా ఎవరైనా? పామర్లు ఎవరు లేరు కదా. గొర్రెలను కాసేవాళ్ళు ఉన్నారా, లేదా బర్రెలను కాసేవాళ్ళు ఉన్నారా, లేదా ఇంకా ఏమి అక్షరాభ్యాసం తెలియని వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్లకు కాస్త అర్థమయ్యేలా ఒక చిన్న విషయాన్ని దానికి జోడిస్తూ చెప్తే బాగుంటుంది. అయితే ఎవరి ఉద్దేశాలు ఎవరిని మనం ఏమి అనట్లేదు, కానీ మనము విద్యాభ్యాసం చేస్తున్నాం. ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారంటే సమస్తమును మీకు నేనే బోధిస్తాను అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. బోధించే ఆయన ఉన్నప్పుడు ఆయన సహాయం తీసుకోవాలి, కానీ మరొకరి సహాయం ఎందుకండి? అంతేకాకుండా మరి మీతో చెప్పిన మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసేట ఆయన మనకు ఉన్నప్పుడు ఆ మీడియేటరు, మధ్యవర్తి, ఆయన సహాయం తీసుకోవాలి. అంతేకాకుండా సర్వ సత్యంలోనికి నేను నడిపిస్తానని చెప్పిన ఆయన దగ్గరికే వెళ్ళాలి మనం, పరిశుద్ధాత్మ సహాయం. అంతేకాని ఈ యొక్క ముసలమ్మ ముచ్చట్లు అని తిమోతి గారు రాసిన మాదిరిగా కథల వైపు కానీ ముసలమ్మ ముచ్చట్ల వైపు కానీ పోవద్దు. స్వచ్ఛమైన మన దేవుని వాక్యం వైపే వెళ్ళి వాక్యం ఎలా చెబుతుంది, ఏం చెప్తుంది, దాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయాసం పడాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతే కదా. అందుకనే గెత్సెమనే థియలాజికల్ సెమినరీలో వాక్యాన్ని, నిర్మలమైన వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించే బోధకులు మనకున్నారు. కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా ఉన్నారు కనుక ఈ యొక్క మరి థియలాజికల్ సెమినరీలో చేరి మనము విద్యను అభ్యసించాలి. అంతేకాకుండా ఇది గొప్ప ప్రామాణికమైన ఒక అనుసంధానం కూడా చేయబడింది మన యొక్క ఈ యొక్క సెమినరీ. కాబట్టి ఆ సర్టిఫికేట్, ఇవ్వబోయే సర్టిఫికేటు ఫారిన్ కంట్రీస్లో కూడా, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా దానికి నాణ్యత ఉండేలా రూపొందించబడింది. కాబట్టి ఇక్కడ మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని విద్యాభ్యాసము ఇదిగో థియలాజికల్ సెమినరీ, గెత్సెమనే థియలాజికల్ సెమినరీ, ఈ సెమినరీలో విద్యాభ్యాసం చేయాలి. ఎందుకంటే చక్కటి బోధకులు, చాలా నిషితార్థులైన చాలా సీనియర్ బోధకులు ఉన్నారు. చక్కటి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై బోధిస్తూ ఉంటారు. ఏదో లోక సంబంధమైన కథల వైపు కానీ, కథలు చెప్పి ఇది చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పాము, అబ్బే అది కాదు. అది పద్ధతి కానే కాదు. దేవుని వాక్యం ఉన్నదున్నట్లుగా మరి చెప్పడానికి, బోధించడానికి బోధకులు ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు ఏమంటున్నారనంటే, ఇక చాలు, దీంట్లో ఏది కలపడానికి వీల్లేదు, ఏది తీసివేయడానికి వీల్లేదు, మరొక క్యాననైజేషన్ అవసరం లేదు, మరొక ప్రామాణికత అవసరం లేదు.
అందుకని ఇంకొక ప్రామాణికత లేకుండా ప్రకటన గ్రంథం ఎక్కడుందో అక్కడికి ఆపేశారు. అంటే 66 పుస్తకాల్లో ఆపారు. ఈ హెచ్చరికలు ప్రకటన గ్రంథానికే కాదు. కొంతమంది అనుకుంటారు, అయ్యగారు ఈ యొక్క హెచ్చరిక అంతా ప్రకటన గ్రంథంలో రాశారు కదా, మరి ప్రకటన గ్రంథానికి చెందిందేమో, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ అధ్యాయాల్లో నుంచి ఒకటి కూడా తీసివేయొద్దు, ఏ పదము కూడా తీసివేయడానికి లేదేమో అని కొంతమంది అలాంటి భావన కాదు. దేవుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు ఏదైనా. మన దేవుడు ఏ గ్రేట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ నాన్ ప్లాన్ ప్రకారం ఏది జరగదు. ఏది కూడా మన జీవితాల్లో కూడా ఏది చేసినా ఈరోజు ఈ క్లాసుకు ఎంతో ప్లాన్, ఎంతో ప్రిపరేషన్, ఎంతో ఇది చెప్పాలి, ఇంత నేనే నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నాక విద్యార్థులకు తెలియజేయాలని ఒక ప్లాన్, ఒక సిస్టమేటిక్. మనం చదివేది సిస్టమేటిక్ థియాలజీ. నా జీవితంలోనే సిస్టమేటిక్ లేకుంటే మన జీవితంలోనే సిస్టమేటిక్ మరి ఇంకెవరికి ఏం బోధించగలం? మనం బోధించలేం కదా. కాబట్టి సిస్టమేటిక్ థియాలజీ, దేవునికి స్తోత్రం, క్రమానుబద్ధ దేవశాస్త్రము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గ్రంథములో, ప్రకటన గ్రంథములో కాదు కానీ అక్కడి వరకు ఇక చాలు అని దాని తాత్పర్యము. ప్రకటన గ్రంథము చివరి పుస్తకానికి 22వ అధ్యాయము చివరి అధ్యాయం అని దాని భావం. ఆ 22 ఆ అధ్యాయము చివరి భావం. ఆ తర్వాత ఏది కూడా ఒక పేజీ జోడించడానికి లేదు. అయితే మనం ఇంతవరకు కూడా లేఖన సమృద్ధి గురించి మనం చూస్తున్నాం. అంటే సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చర్స్, ఎన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయో, ఎన్ని లేఖనాలు ఇప్పటి వరకు మనకు ఇవ్వబడినాయో అవి సరిపోతాయి. అంతకు మించి మరొకటి ఏం అవసరం లేదు. ఇక రెండవ పాయింట్ చూద్దాం రండి. క్రైస్తవ జీవితానికి చాలినది, మన క్రైస్తవ జీవితానికి చాలిన మట్టుకు ఈ లేఖనాలు ఉన్నాయి. ఒకటి చాలనిది లేదు, ఒకటి హెచ్చు కలిగేది లేదు. ఎంత కావాలో మన క్రైస్తవ అన్ని లేఖనాలు ఖచ్చితంగా ఉన్నాయి. రండి ఒక లేఖనాన్ని ఆధారం చేసుకుందాం. మనము 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 3:16-17 ఈ 2 వచనాలను చూసినప్పుడు ఆ తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఈ యొక్క మరి ఈ క్రైస్తవ జీవితానికి ఈ యొక్క లేఖనాలు సరిపోతాయని చెప్తున్నారు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడినట్లు యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, అలాగే తప్పుదిద్దుటకు, నీతి మంతుడు శిక్ష చేయుటకు మరి ప్రయోజనకరమై ఉన్నది అని ఆ లేఖనంలో మనకు రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకంటే క్రైస్తవులకు ఏం కావాలి? వాక్యం మనం చదివేటప్పుడు వాక్యం ఏం చేస్తుంది అంటే అది ఉపదేశిస్తుంది, అది ఖండిస్తుంది బాబు నువ్వు అని, కాబట్టి తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్ష చేస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇంతకంటే కావాల్సిందే. రండి ఒక్కొక్కటి చూద్దాం. ఉపదేశించుట, ఫర్ డాక్ట్రిన్. ఉపదేశించుట అంటే డాక్ట్రిన్. మనము ఏమి విశ్వసించాలో, మనము క్రైస్తవులముగా ఎలా జీవించాలో, మనము క్రైస్తవ మార్గంలో ఎలా నడవాలో, మనము క్రైస్తవులుగా ఎలా ప్రవర్తించాలో ఉపదేశము తెలియజేస్తూ ఉంది. ఉపదేశించుట అంటే ఏమి? ఉపదేశించుట అనంటే దేవునికి స్తోత్రం, వేరే వాళ్ళకు కాదు, మనం ఎలా ఉపదేశించబడాలి. ఉపదేశించుట అనేది అంటే మనం ఏమి విశ్వసించాలి. ఉపదేశించుట అంటే ఏ విశ్వాసంలో ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఉపదేశించుట యందు అని అంటే ఏమి మరి విశ్వసించాలి, మనము క్రైస్తవులుగా ఎలా జీవించాలి, మన జీవన శైలి ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనము క్రైస్తవ మార్గములో ఎలా నడవాలి. ఒక మార్గము, క్రైస్తవ మార్గం, ఆ మార్గంలో ఎలా నడవాలి అనేది మనకి బైబిల్ బోధిస్తూ ఉంటుంది. దాన్నే మనము ఉపదేశించుట అంటాం. ఎలా నడవాలి, మనము క్రైస్తవులుగా ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తనలో కూడా చాలా మరి వ్యత్యాసము కనబడుతూ ఉంటుంది క్రైస్తవులకి, క్రైస్తవేతరులకు. చూడగానే ఈయన ఏదో మరి స్పెషల్గా ఉన్నారేంటి, ఈయన ఏదైనా
క్రైస్తవుడేనా లేదా క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వాడా అని ఇట్టే చెప్పేయగలరు. చూడగానే ఆ వ్యక్తిని చూడగానే చెప్పగలరు, ఈయన చాలా నిష్ఠతో ఉన్నారేంటి, ఆయన యొక్క రూల్స్ ఏం మారట్లేదు, ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు, ఆ ప్లాన్ లేకుండా ఏది చేయట్లేదు ఏంటి అనేది ఏదో ఒక ఆ దేవునిలో ఉన్న ఆ గుణాన్ని బట్టి ప్రజలు ఇట్లే పసిగట్టేస్తారు. దాన్నే ఉపదేశించుట, ఆ ఉపదేశాలన్నీ పొందుకుంటాం. ఇక రెండవదిగా ఖండించుట, దాన్ని ఆంగ్లంలో రిప్రూఫ్ అంటారు. వి కాల్ ఇట్ యాజ్ రిప్రూఫ్ ఇన్ ఇంగ్లీష్. సో ఖండించుట మన క్రైస్తవ యాత్ర జీవితంలో మనం ఎక్కడ దారి తప్పిపోతున్నామో ఆ దాన్ని మరి ఖండిస్తుంది అని తెలియజేస్తుంది. మనం ఎక్కడ దారి తప్పుతున్నామో ఒక దారి తిన్నగా నడవాలి, కుడికైనా ఎడమకైనా తొలగకుండా నడవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎక్కడన్నా దారి తప్పుతున్నామా అది కాబట్టి ఖండిస్తుంది. ఇదిగో అక్కడ తప్పిపోతున్నావు, దారి ఇది, అది కాదు, ఇలా రావాలి, ఇలా నడవాలి అనే ఖండించడము పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవజనులో ఉండి ఖండిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడవది తప్పుదిద్దుట, కరెక్షన్. ఎక్కడైనా కరెక్షన్ చాలా అవసరం. కాబట్టి కరెక్షన్, తప్పు దొరుకుతుంది, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. మనము మరలా మార్గంలోకి రావడానికి తప్పు దిద్దబడాలి. ఒకవేళ అదే అక్కడే ఉంటే తప్పు దిద్దుకోను, నేను అక్కడే ఉంటానంటే ఇక అక్కడే ఉండడం, మళ్ళా వెనక్కి రావడం. కాబట్టి జీవితము సరిదిద్దాలి. జీవితంలో ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయామా, చిన్నవి తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగాయా, ఆ తప్పులను దిద్దుకుంటూ ముందుకు రావాలని దైవజనుడు ఉపదేశం చేసినప్పుడు అనేకులు మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందుకొని ప్రభువులోని తిరిగి వస్తారు. కాబట్టి దేవుని సహకారానికి మరలా తీసుకొని వస్తుంది వారిని. కాబట్టి సరి అయిన బోధకు తిరిగి వచ్చేటట్లుగా చేస్తుంది. సరి అయిన బోధకు తిరిగి వస్తుంది, దాన్నే మరి తప్పుదిద్దుతుంది. అలాగే నీతి యందు శిక్ష చేస్తుంది, అంటే ఇన్స్ట్రక్షన్. శిక్ష అంటే ఇన్స్ట్రక్షన్. శిక్ష అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్. దారి తప్పిన మనలను మళ్ళీ మార్గంలో తేవడమే కాకుండా నీతియుక్తమైన జీవితాన్ని కొనసాగించడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారా, మనకు శిక్షణా తరగతులు ఎలా నిర్వర్తించబడుతున్నాయి. ఒక గెత్సెమనే థియలాజికల్ సెమినరీని మరి ప్రవక్తయ్య గారు, జబజేకబయ్య గారు దీన్ని స్థాపించి వ్యవస్థాపకులు మరి దీన్ని కొనసాగిస్తూ ఉండగా శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి నీతి యందు శిక్షణ చేయబడుతుంది. ఇవన్నీ కదా, ఇంతకంటే ఏం కావాలి దీంట్లో. కాబట్టి బైబిల్ మన విశ్వాసానికి మరియు ఆచరణకు సంపూర్ణంగా సరిపోతుంది. ఆచరణ, విశ్వాసం రెండు కూడా. కాబట్టి బైబిల్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ ఫెయిత్ అండ్ అవర్ ప్రాక్టీస్. బోత్ ప్రాక్టీస్ చేయడానికి, ఆ యొక్క విశ్వాసం ఉంచడానికి, ఫెయిత్ కోసం కూడా సరిపోతుంది. ఇవే ఏమున్నాయి. అందుకనే తిమోతికి పౌలు గారు రాస్తూ ఖచ్చితంగా ఈ 4 విషయాలను ఆయన రాస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, తిమోతికి రాసిన పత్రిక 3:16-17లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము కూడా అది ఉపదేశించుటకు, అలాగే ఖండించుటకు, తప్పుదిద్దుటకు, అలాగే నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని పండితుడైన పౌలు గారు, అపోస్తలులైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ పాయింట్గా చూద్దాం రండి. లేఖన సమృద్ధి తెలియజేసే వాక్య భాగాలు. కొన్ని వాక్య భాగాలను మనం చూడగలిగితే ఈ రాత్రికాల సమయంలో వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం మనకేం చేస్తుంది? ఇందాక వాక్యం అంటే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే వాక్యంలో నుండి మాట్లాడతా. ఆ వాక్యాన్ని వదిలేసి వేరే సంగతులన్నీ చెప్తా ఉంటే దేవుడు ఎలా మాట్లాడుతూ? వేరే సంగతులన్నీ లోక సంబంధమైనవి, వాక్యము పరలోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము లేఖన సమృద్ధి గురించి ఈ రాత్రికాల సమయంలో ధ్యానిస్తున్నాం. దాంట్లో భాగంగా అసలు లేఖన సమృద్ధి అంటే ఏంటని చూస్తూ వచ్చాం. అది రెండవదిగా క్రైస్తవ జీవితానికి సరిపోయే అన్ని ఆ లేఖనాలు ఉన్నాయని చూస్తూ వస్తున్నాం. ఇక 3వదిగా లేఖన సమృద్ధి తెలియజేసే వాక్య భాగాలు ఉన్నాయి. కాబట్టి ద బైబుల్ రెఫరెన్సెస్ షోయింగ్ సఫిషియన్సీ ఆఫ్
స్క్రిప్చర్స్. అయ్యో ఇది కూడా ఉంటే బాగుండు అనేది కాదు. ఈ వాక్యం కూడా లేదా ఈ కొన్ని వాక్యాలు మిస్ అయిపోయినాయి, ఇవి కూడా దీనికి ఈ 66 గ్రంథాల్లో జోడించి ఉంటే బాగుండు కాదు. అది అది సరి అయినది కాదు. ఎంత కావాలో పరిశుద్ధాత్మ దేవుడు అంతే ఉంచారు. దీన్ని ఒకటి ఎక్కువ లేదు, ఒక తక్కువ లేదు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూద్దాం రండి ప్రియ దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4 మొదటి నుంచి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. ఏమేమి బోధిస్తున్నాడు ఆయన? విధులను కట్టడలను. మనము వెళ్ళిన తర్వాత మనం స్వాధీనపరచుకోబోయే ఆ యొక్క చోట మనం అనుసరించవలసిన విధులు కట్టడలు. అలాగే మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. మనం ఏదో ప్రకటన గ్రంథంలో వచ్చినప్పుడు యోహాను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాశారు అనుకుంటున్నారా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఆ మొదట ఏం చెప్తున్నారు? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు. ఈ మాటలతో దేనిని కలపకూడదంటే ఇక ఆ మాటలే ఉండాలి, మాటలకు సంబంధించిన వివరణే ఉండాలి. కానీ దానికి ఇంకా ఎక్కువ ఏదో వీరికి నేను బోధ చేస్తున్నానని లేదా ఆ బోధకులు తనకు తానుగా కాస్త తన కీర్తిని దాంట్లో జోడించి అవన్నీ జరుగుతున్నాయి ప్రియదేవుని. అలా జరగడానికి వీల్లేదు. వాక్యం ఉన్నట్టుగా దాన్ని ఎలా ఉందో దాన్ని విభజించి చెప్పమని అంటున్నాడు తిమోతి గారు. కాబట్టి ఉన్నదే దాన్నే విభజించి చెప్పాలి ఇది అని. ఆ దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, అలాగే దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. నో యాడింగ్, నో సబ్స్ట్రాక్షన్. ఏమండి, ఈ మన గ్రంథంలో నో యాడింగ్, నో సబ్స్ట్రాక్షన్, యాడ్స్ సబ్ట్రాక్ట్ అనేది లేదు, ప్లస్ మైనస్ ఏం లేవు. అన్నీ ఉన్నట్టుగా సమృద్ధిగా ఉంది. దాన్నే మనం లేఖన సమృద్ధి అంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏది కూడా తీసివేయడానికి లేదు లేదా కలపడానికి. అలాగే ఈ ద్వితీయోపదేశ కాండంలో 12:32 చూద్దాం రండి. 12వ అధ్యాయము 32వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి కొన్ని పోర్షన్స్ కొందరు తీసుకుంటారు, కొన్ని వచనాలను వదిలేస్తారు. అది వదిలేయండి, ఇక్కడి నుంచి మనము మాట్లాడుకుందాం అనుకుంటారు, దాన్ని వదిలేయండి అంటారు. ఎందుకు వదిలేయాలి? అది ఖచ్చితంగా ఎక్కడ అమర్చాలో ఎక్కడ ఉందో అక్కడే ఉంది కనుక అది బైబిల్ స్టడీ మాదిరిగా ఉన్నట్టుగా వచనం వెంబడి వచనము, మరి పదం వెంబడి పదము, అక్షరం వెంబడి అక్షరము, ఆ పొల్లు కూడా పోనివ్వకుండా చదువుకుంటూ వెళ్ళాలి. అది కదా దాని ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ప్రతి మాటను అనుసరించి చేయవలెను. ఏ మాట అయితే అక్కడ ఉందో దాని గురించి మనం చేయాలి. మాట ఒక వచనాన్ని గురించి చెప్పట్లేదు ఇక్కడ సహోదరుడా. వచనం ఎలా ఉందో ఆ వచన ప్రకారం చేయండి అని కాదు. ఆ వచనంలోని ప్రతి మాట, మళ్ళీ చదువుతున్నాను చూడండి, ద్వితీయోపదేశ కాండం 12:32లో, నేను మీకు ఆజ్ఞాపించున్నా. ఈ బైబిల్ అంతా కూడా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆజ్ఞాపించుచున్న ప్రతి పుస్తకాన్ని అనట్లేదు, ప్రతి చాప్టర్ను అంటున్నారా? కాదు. ప్రతి సెంటెన్స్ను అంటున్నారా? కాదు. ప్రతి వచనాన్ని కాదు. ఆయన అనే మాట ప్రతి మాటను అనుసరించి నడవాలి, చేయాలి, అలాగూ చేయాలి. దైవజనుడేమో ప్రతి మాట చేసి దానిలో నీవు ఏమీ కలపకూడదు. నీ సొంత సాహిత్యం దాంట్లో ఏమీ ఉండదు. నో ఏమంటారు ఆ సాహిత్యం అంటారా, అది కవిత్వం ఏమీ లేదు. ఉన్నట్టుగా స్వచ్ఛమైన
కాబట్టి కలపకూడదు, దానిలో ఏమీ తీసివేయకూడదు. ఒకటి తీసివేద్దామని అయ్యో ఇది నాకు హానికరంగా ఉంది కదా అని నో తీసివేయకూడదు. అది మనలను కూడా సరిచేస్తుంది, ఎదుటి వాళ్ళను కూడా సరిచేస్తుంది. కాబట్టి ఉన్నట్టుగా మనం కూడా ప్రక్షాళన పొందుతూ ఇతరులను కూడా ప్రక్షాళన వైపు తీసుకొని వెళ్ళాలి. ఇక యెహోషువ గ్రంథానికి వెళ్దాం రండి. లేఖన సమృద్ధి ఇదంతా. మనకు లేఖనాలు పుష్కలంగా ఉన్నాయి, అయ్యో ఇంకా కొన్ని ఉంటే బాగుండు అనేది కాదు. చూడండి, యెహోషువ 1వ అధ్యాయంలో 7-8 వచనాలు మనకు సుపరిచితమైన లేఖన భాగాలు. యెహోషువ 1:7-8 చదువుతారా? స్తోత్రం. అయితే మీరు నిబ్బరము కలిగే జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తలగకూడదు. చాలు సిస్టర్ గారు, దీని నుంచి మనము తిన్నగా పోతూ ఉండాలి. ఒక కుడికి కానీ ఎడమకు కానీ ఒక కాలు వేయడానికి లేదు. అంటే అది ఉన్నట్టుగా తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలి. ఎవరు? మోషే గారు రచించినది. మళ్ళీ ఈయన సొంత సాహిత్యం కాదు. యెహోషువ నేను వచ్చాను కదా, నేను కూడా నాయకుడినే కదా అనుకోవడానికి లేదు. మోషే గారు ఏది రాశారో అదే ఫైనల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నిర్ణయిస్తున్నాడో అదే ఫైనల్. దానికి భిన్నంగా ఏది జరగడానికి లేఖనాలు ఎన్నైతే ఆయన డిసైడ్ చేశారో అంతే. వాటిని మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవు. ఉన్నవాటినే, లేని వాటి కోసం కాదు, ఉన్నవాటినే. అవన్నీ కూడా సమృద్ధి. మనం అధ్యయనం చేస్తున్నాం, లేఖన సమృద్ధిని తెలియజేసే కొన్ని వాక్య భాగాలను చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో అలాగే ఉంది. పోనీ మోషే గారు ఆయన అయిపోయిన తర్వాత, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, ప్రభు ఆయనను తీసుకెళ్ళిన తర్వాత, ఆయన యొక్క సేవకుడైన ఆ యొక్క యెహోషువ నాయకత్వం వచ్చినప్పుడు, యెహోషువ నాయకత్వంలో కూడా ఏం చెప్తున్నాడంటే, ఇందాక సిస్టర్ గారు చదివారు కదా, మోషే నీకు ఆజ్ఞాపించింది. నీకు మరొకటి నేను సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. I don't want to give you separately. What I have given to Moses, you just follow. నిన్ను ఎన్నుకున్నాను అంతే కానీ మోషే ఏది చెప్పాడో అది చేస్తూ ముందుకెళ్ళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఈ వాక్యాల్లో ముందుకు వెళ్ళాలి. ఇక చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడు రండి చూద్దాం. కీర్తనలు 19:7 వచనం. కీర్తనలు 19:7 వచనం చదువుతున్నాను చూడండి. తీశారా మీరు? 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించు. ఇక బుద్ధిహీనుడు ఎవడైనా ఉన్నాడా? జ్ఞానాని కోసము జ్ఞానాన్వేషణ చేయాల్సిన పని లేదు. ఎటో వెళ్ళి ఎక్కడో తిరిగి ఏదో అభ్యసించి ఇదా అండి అదా అండి ఏమీ లేదు. ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రం, దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు కాబట్టి అదే చాలు. దాంట్లోనే ఏముంది అని అంటే, అది ప్రాణమును తెప్పరిల్ల చేసే అంత గుణం ఉంది. మనం ఇది చదివామా? ప్రాణము తెప్పరిల్లుచుంది. మన ప్రాణంలో ఎక్కడైనా మనం అలసిపోయి సొలసిపోయి పడిపోయిన స్థితిలో ఉంటే అప్పుడు కాస్త వాక్యాన్ని తెరిచి ఎక్కడైనా మీరు చదవాలనుకుంటే, లేదా మీరు ఏదైనా గ్రంథం ఇలా తీసి ఎక్కడ దొరికినా కానీ ఎక్కడైనా చదవండి, లేదా రెగ్యులర్గా చదవండి. ఎక్కడ చదివినా అది తెప్పరిల్లా చేస్తుంది. మనకు సరిపడే వాక్యమే అక్కడ దొరుకుతుంది. అది మన పాయింట్ ఏంటంటే, మనకు సరిపడే వాక్యం అక్కడ ఉంటుంది. ఇక కీర్తనకారుడు చెప్పిన మాదిరిగా యెహోవా శాసనము అది కేవలము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. ఇక మరొక చోటికి వెళ్ళాల్సింది లేదు. మనకు బుద్ధిహీనత ఉందా? దేవుని సన్నిధికి ఇదిగో వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుకుంటే చాలు. అదే కీర్తనలో 119:82 చూద్దాం రండి. 119వ కీర్తన 82వ వచనం. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. నీవిచ్చిన మాట కొరకు, ఈ మాట కొరకే క్షీణిస్తూ ఉంటున్నారు. అలాగే అక్కడే 142లో చదివినప్పుడు
119, 142లో నీ నీతి శాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది. అంటే నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం, ధర్మశాస్త్రం మాత్రమే సత్యము, మరొకటి కాదు అని దాని తాత్పర్యం. దేవునికి స్తోత్రం. సామెతల్లో సొలొమోన్ గారు కూడా చెప్తున్నారు అని చూద్దాం. సామెతలు చివరి అధ్యాయము లేదా 30వ అధ్యాయానికి వెళ్దాం. 35వ వచనము 6వ వచనం చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 5, 6. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడము, ఆయన మాటలలో ఏమీ చేర్చకము. సొలొమోన్ గారు జ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, ఈయన చూడండి, ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. దీనికి ఒకటి కలిపేసి చెప్దామంటే నో, అది కలపడానికి వీల్లేదు. నో యాడింగ్, నో సబ్ట్రాక్షన్. కాబట్టి ఈ మాటలలో ఏమీ చేర్చకము, ఇది చాలు, మనకి ఇది ఉంది కదా, అది చాలు, దీన్నే ఫాలో అయితే చాలు, దీన్ని చక్కగా ఫాలో అయితే చాలు, మరొక దానికి ఎందుకు వెళ్ళాలి, మనం మరొకటి ఉన్నదా అని ఎందుకు చూడాలి అని దాని తాత్పర్యం. కాబట్టి ఆయన గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవు అయిపోతావు. ఇర్మియా గారు చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 26:2లో ఇర్మియా గారు ఈ లేఖనాల గురించి చక్కగా చెప్తూ ఉన్నారు. ఇర్మియా 26:2లో యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. ఈ వాక్యాన్ని వచ్చే వాళ్ళందరికీ ప్రకటించాలి. వాటిలో ఒక మాటైనను చెప్పక మరి విడవకూడదు. ఒకవేళ ఒక మాటను విడిచిపెట్టి మరొక మాటకు వెళ్దామా అంటే నో. ఉన్నట్టుగా మాటకు మాట, వచనానికి వచనము, 1 by 1 అది చెప్తూ ఉండాలి. మధ్యలో ఒకటి కలిపి ఒకటి తీసివేసి నో. ఇది దేవుడు అస్సలు కూడా ఆయన సంతోషించడు. ఆయన నిన్ను గద్దించునేమో అంటారు సొలొమోన్ గారు. కాబట్టి గద్దింపుకు ఎందుకు మనం వెళ్ళాలి? పెద్ద ఆయన దగ్గర మనం గద్దింపుకి ఎందుకు వెళ్ళాలి? ఏదైనా జరిగితే సరే ఓర్చుకోవాలి, రావాలి. కాబట్టి అంతేకాని పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఆయన గద్దింపులోకి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఇలా కాదు అని చెప్పినప్పుడు ఏది తీసివేయొద్దంటే తీసివేయొద్దు, ఏది కలపొద్దు అంటే కలపొద్దు, రెండు చేయకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మళ్ళీ చదువుతున్నాను చూడండి. 26:2 ఇర్మియా, యెహోవా ఆజ్ఞ ఇచ్చు అదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ, ఇవన్నీ మనకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. అంటే చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఒక దైవజనురాలుగా నువ్వు ప్రకటించాలి అని దాని తాత్పర్యం. ఈనాడు మనము మరి ఈ యొక్క గెత్సెమనే థియలాజికల్ సెమినరీలో ఈ ప్రశిక్షణ పొందిన తర్వాత మనము మన యొక్క చర్చిలకు మరి అక్కడికి వెళ్ళి ఈ వాక్యాన్ని అందరికీ బోధించాలి. అయితే వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు, ఒక్క మాట కూడా విడిచిపెట్టకూడదు, అన్నీ చెప్తూ ఉండాలి. అయ్యో ఇది చెప్తే ఏమనుకుంటారు, నాకు వచ్చే దశమభాగం వస్తుందా రాదా ఈ మాట చెప్పేస్తే? నో, నథింగ్. పుల్పిట్ ఎక్కామా, పుల్పిట్ మీదకి ఎక్కగానే పరిశుద్ధాత్మను కోరుకొని పరిశుద్ధాత్మ ఏది చెప్తే అది చెప్పేసేయాలి. మన సొంత సాహిత్యం కాదు అక్కడ, అది దేవుని వాక్యం ఎలా ఉంటే అలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి గారు కూడా ఏమంటున్నారు రండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం వెళ్దాము. 18వ వచనంలో మత్తయి సువార్త 5:18 తీసారా? స్తోత్రం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను.
ఇప్పుడు దీంట్లో మనము ఇందాక అనుకున్నాం కదా, నేను కింగ్ జేమ్స్ వర్షన్లో లెక్కబెట్టిన ఆ యొక్క అవన్నీ అక్షరాల సంఖ్య కూడా చెప్పాను కదా. అక్షరాలు తర్వాత పదాలు, ఈ సంఖ్య కింగ్ జేమ్స్ వర్షన్లో చూడండి, పదాలు ఎన్ని ఉన్నాయంటే 7,83,131 పదం ఉంది. అన్ని ఈ పదాలు ఒక్కొక్క పదం కలుపుతూ ఉంటే. అలాగే అక్షరాల సంఖ్య కూడా లెక్కించబడి, అక్షరాలు ఎన్ని ఉన్నాయి అని అంటే ABCD అవన్నీ కూడా మొదటి నుంచి చివరి ప్రకటన లాస్ట్ వరకు కూడా 41,06,717 అక్షరాలు. అలాగే తెలుగులో కూడా మీరు చూడవచ్చు, తెలుగు కూడా ఎన్ని వచనాలు ఉన్నాయి అని కొద్దిగా అటు డిఫరెన్స్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పేది అయితే అంటే దాంట్లో భాగంగా తెలుగులోకి వచ్చేసరికి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అంత ఖచ్చితంగా దాన్ని ఎక్కడో ఇర్మియాలో, మరి అలాగే సామెతల్లో, కీర్తనల్లో, ద్వితీయోపదేశ కాండంలో, యెహోషువలో, ఎక్కడెక్కడో మనం ఎక్కడ చదివితే అక్కడ అన్నీ కూడా దేవుడు సమకూర్చిన గ్రంథము. ఈ గ్రంథములో ఒక మరి ఏమంటారు, అది పొల్లైనా కానీ ఇలాగా, లేదా ఒక సున్నైనా కానీ అక్కడి నుంచి అది మరి తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అదే మత్తయి సువార్త 24 చూద్దాం రండి. 24వ అధ్యాయం 35వ వచనంలో, ఆకాశమును భూమియును గతించిపోవును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. ఇంకేం కావాలండి? ఈ మాటలు గతించిపోని మాటలు మనకున్నాయి, సరిపోయే మాటలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. యోహాన్ గారు కూడా 12:47లో అంటున్నారు, రండి చూద్దాం. యోహాను భక్తుడు 12వ అధ్యాయము 47 నుంచి చదువుతున్నాను చూడండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల, ఒకవేళ మనం దైవజనులుగా మనము వాక్యోపదేశం చేస్తూ ఉన్నప్పుడు వినకుండుంటే ఓకే, వాక్యోపదేశం జరిగేటప్పుడు ఏదో వెళ్ళొద్దాంలే అని వచ్చి వాక్యం విన్న తర్వాత చూడండి, చాలా ఘోరంగా రాస్తున్నారు ఆయన యోహాన్ గారు. నా మాటలు విని కూడా వాటిని గైకొనకుండిన ఎడల, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ యొక్క బోధ విని ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అని దేవుడు ఎత్తి చూపించిన తర్వాత గైకొనకపోతే నేను అతనికి తీర్పు తీరుస్తాను. ఎలాగ తీర్పు అనేది ఆ క్రింది భాగంలో ఉంది. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు ఉన్నాడు, తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. ప్రభు అయితే అప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు. ఎంత సౌమ్యంగా ఉండి, ఎన్ని గుద్దినా పడి, తిట్టినా సహించి, ఉమ్మివేసినా సహించి, ఎన్నో చేసి వెళ్ళారు. కానీ ఒకడున్నాడు తీర్పు తీర్చేవాడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం గమనిస్తున్నాం మనం? చెప్పిన మాట, దైవజనుడు పుల్పిట్ మీద నిలబడి చెప్పిన మాట, ఆత్మావేశంతో వాక్యంలో నుంచి వాక్య భాగాన్ని చెప్పిన ఆ మాట ఎవడైతే విని దాన్ని మరి గైకొనకుండా ఏముందిలే అనుకున్న వాడికి ఏం చెప్తున్నాడంటే, నేనైతే ఏం చేయలేదు వచ్చినప్పుడు, కానీ ఆ యొక్క మరి అంగీకరించకపోతే తీర్పు తీర్చువాడు ఒకడు ఉన్నాడు అని. కాబట్టి నేను చెప్పు మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఆ తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? జడ్జిమెంట్ అని అంటే ఆ మాట, చెప్పిన మాటే అంటే వాక్యమే. వాక్యంలో నుండి ఏదైతే దేవుడి పెదవులను వాడుకొని, దైవజనుల పెదవులను, దైవజనుల మస్తిష్కాన్ని వాడుకొని ఆ పుల్పిట్ దాకా తీసుకెళ్ళి ఆయన నోట నుండి వాక్యాలను చెప్పించి ఆ వాక్యం విన్న తర్వాత గైకొనకపోతే ఏదైతే విన్నాడో చూసారా, అదే ఆయనకు మరి ఆ జడ్జిమెంట్గా మారుతుంది. ఆ మాటే, ఈ వాక్యమే మారిపోతుంది. ఇంకా మరొకరు వచ్చి మళ్ళా ఒక జడ్జిమెంటు వచ్చి ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే మాదిరిగా అలా కాదు. దేవుని మాటే ఆయనకు జడ్జిమెంటు. ఎట్లా అంటారా? రండి చూద్దాం. ఏలయనగా నా అంతటా నేనే మాటలాడలేదు,
నేనే మాట్లాడలేదు. ఆ వాక్యమే ఏది విన్నావో అదే నీకు జడ్జిమెంటు. అప్పుడు నేను ఇలా చెప్పాను కదా, ఎందుకు చేయలేదంట. అంటే కఠినంగా, క్రూరంగా అది కాదు, అంత సింపుల్గానే. నేను అప్పుడు అది చెప్పాను కదా, నా దైవజన్ని పంపించి ఆ మాట చెప్పించాను కదా, ఎందుకు వినలేదయ్యా? అంత సింపుల్గా చూసారా, అంత సింపుల్గా. నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానని. తండ్రి ఆయనతో ఏ మాట చెప్పమంటే ఆ మాటనే ప్రభువు చెప్తున్నారు. అందుకని ప్రభువు ఏ మాట చెప్పమనంటే ఆ మాటనే మనము ప్రజలతో చెప్పడానికి మనము నియమితులమయ్యాము. అంటే ఈ ప్రశిక్షణ ద్వారా మనము ఒక ట్రైనింగ్ పొందుతున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పే మాట తప్ప మరొక మాట, నో యాడింగ్, నో సబ్ట్రాక్షన్, దేవుని మాటలే ఉండేలా మనం చూడాలి. రోమాలో ఏమంటున్నారు చూద్దాం రండి. రోమా 7:12లో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12లో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది. ఏ ఆజ్ఞ అయితే, ధర్మశాస్త్రం ఒకటే పరిశుద్ధం అనుకుంటే సరిపోతుంది, ఇది చాలా చాలా ధర్మశాస్త్రం అంతా పవిత్రమైందని అనుకుంటే కాదు. దీంట్లో ఉన్న ఆజ్ఞ ఏదైతే ఇస్తున్నాడో, ఇది ఇలా చేయాలి అని, ఆజ్ఞ కూడా చాలా పరిశుద్ధమైనది, అది నీతి గలదియు ఉత్తమమైనది అయి ఉన్నది అని రోమీలకు రాసిన పత్రిక 7:32లో. సమృద్ధి అయిన లేఖనం, ఈ లేఖనాన్ని మించిన లేఖనం మరొకటి లేదు. ఇంకొక లేఖనం ఏముంది? ఏమీ లేదు. కాబట్టి గలతీయులకు పౌలు గారు రాశారు. పౌలు చాలా మరి ఈ యొక్క విద్యాభ్యాసంలో కానివ్వండి, మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తుల్లో, అలాగే ఈ బైబిల్ను కూడా మనం ఎలా చదువుకుంటున్నామో ఆయన మొదటి శతాబ్దంలో గమలీయేలు గారి దగ్గర చదువుకున్న ఇవన్నీ కూడా గలతీయులకు రాసిన పత్రికలో ఆయన పొందుపరుస్తున్నారు. రండి చూద్దాం. 1వ అధ్యాయము 6 నుంచి చదువుకుంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచేవానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరువగోని మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఎప్పుడు ఇది రాయబడింది? మొదటి శతాబ్దంలోనే అలాగ కలవరపరిచే వాళ్ళు అప్పట్లోనే ఉన్నారు. మరెక్కువగా రాను ఇదిగో 21వ శతాబ్దంలో ఎక్కువయ్యారు. బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని అభ్యసించే, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి పడితే అక్కడ వాక్యాన్ని అభ్యసించుకొని ఏమి అది కాదు. చక్కగా ఎక్కడైతే పరిశుద్ధాత్మతో నిండి పరిశుద్ధాత్మ పూర్ణులై బోధించే వాళ్ళు ఉన్నారో అక్కడ పరిశుద్ధాత్మ వాక్యాలను వినాలి. స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యాల ద్వారా మనం బలపరచబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా వెళ్ళిపోవడం పరిశుద్ధాత్మ మరి ఈయన పౌలు గారికి ఆశ్చర్యం వేస్తుంది. అది మరొక సువార్త అని కాదు కానీ క్రీస్తు సువార్తను చెరువగోరి మిమ్మును కలవరపరచువారు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను, ఒకవేళ నేనైనా, అంటే మేమైనా, అంటే పౌలు గారైనా లేదా పౌలు గారి శిష్యులైనా, మేమైనా పరలోకం నుండి వచ్చిన మరొక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడైపోతాడు. ఇంత ఘోరంగా ఉంది చూసారా. అంటే ఏది కూడా కలపకూడదు, మరి తీసివేయకూడదు. అదే కదా ఆ అపోస్తలులకు ఇచ్చిన వాక్కు బట్టి అది ఫైనల్ అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నారు. అప్పట్లో అపోస్తల కార్యంలో జరిగిన అపోస్తల కార్యములన్నీ కానివ్వండి, ఈ యొక్క పౌలు గారు రాసిన పత్రికలన్నీ కానివ్వండి, పేతురు గారు రాసినవి, యోహాన్ గారు అక్కడికి సమాప్తం, మరొకటి ఏమి లేదు. అదే సంపూర్ణం, సమాప్తం, సంపూర్ణం. అందుకని వేరే ఎవరైనా వచ్చి ఇది అని చెప్తే అది అస్సలు. అలాగే పైనుంచి ఒక దూత కూడా మళ్ళీ పని కట్టుకొని ఏదో వచ్చి ఇది కాదు, దీనికి ఇంకొకటి జోడించాలి అనేది చెప్పినా వాడు శాపగ్రస్తుడై. దేవునికి స్తోత్రం. మేము
అంటే ఏదైనా ఒకవేళ ముందుకు వచ్చి ఇలా కాదు ఇలా ఉంటే బాగుండేది అన్నా కానీ మనం నమ్మకూడదు. సహోదరుడా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యాల్లోనే తృప్తిగా సంతుష్టిగా మనం ఉండాలి. ఇవే వాక్యాల గురించి మరి లేఖన సమృద్ధి దీనిలోనే ఉంది. దీంట్లో ఇంతవరకు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏది కలపొద్దు, ఏది తీసివేయదు. సింపుల్గానండి, ఒకటే విషయాన్ని అందరూ ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. ఏది కలపొద్దు, ఏది తీసివేయదు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే ఏం జరుగుద్దేనంటే మేము మీకు ప్రకటించిన సువార్త కాక, అంటే ఈ యొక్క పౌలు గారు రాసిన పత్రికలు కూడా కాకుండా వేరే సువార్త మేమైనా, అంటే ఆయన చెప్పిన ఈ పత్రికలు కాకుండా మరొక పత్రిక కూడా ఒకవేళ ఆయన రాస్తే అది కాదు. ఏది ఎంతవరకు రాశారో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు, ఇప్పుడు చూడండి, నోవహు గారు ఓడలో ఎంతమంది ఉండాలి అంతమంది నిర్ణయించి ఎక్కించి, పాపం ప్రభు ఎంత కరుణా కటాక్షములు గల దేవుడు, జంతువులను కూడా వదలకుండా అందరినీ లోపలికి రప్పించి ఇక అది మూసేశాడా, అంతే. మరొకరెవ్వరూ చేరడానికి లోపలికి పోవడానికి వీలు లేదు. ఆ మాదిరిగా మన ప్రభు అన్ని విషయాల్లో డిసిప్లిన్ మ్యాన్. ఇండిసిప్లిన్ ఎక్కడ కనిపించదు ప్రతిదానికి. అది ఒకవేళ మనకు లాస్గా అయినప్పటికీ అది డిసిప్లిన్గానే ఉంటుంది ప్రభు చేసే కార్యాలన్నీ. కాబట్టి ఈ మాదిరిగా ఎవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. కాబట్టి ఎవరు ప్రకటిస్తున్నారు అనేది కూడా మనం జాగ్రత్తగా మరి గమనించాలి. ఎవరో వచ్చి వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళు చేసి స్వయం సిద్ధాంతాలను మరి ఇలా చేయాలని చెప్పేవాళ్ళ అది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యములో ఉన్నట్టుగా ముసలమ్మ ముచ్చట్లు లేకుండా చెప్పే వాక్యోపదేశకులు నేరు కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎఫెసీలకు రాస్తూ పౌలు గారు చక్కటి వాక్యాన్ని ఆయన చెప్తున్నారు. మరొక లేఖన భాగం ఎఫెసీ 2:20. ఎఫెసీ 2:20 చదువుతారా? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఏమవుతోంది ఇక్కడ? క్రీస్తు గారేమో ఆయన పునాది రాయి వేశారు, పునాది రాయి. ఈ అపోస్తలు ఉన్నారు చూసారా, ప్రవక్తలు ఉన్నారు చూసారా. ప్రవక్తలు అపోస్తలు వాళ్ళు చిన్నవాళ్ళు కారు. మళ్ళీ చెప్తున్నాను, అప్పుడప్పుడు నేను చెప్తూ వస్తున్నాను. ప్రవక్త అన్న లేదా అపోస్తలు తక్కువ ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు వేరే కంట్రీస్లో అపోస్తలు అనబడేవారు ఉన్నారు. మన దగ్గర అపోస్తలు చాలా తక్కువ. ఆ స్టేజ్లో, ఆ పై పీక్ స్టేజ్. అపోస్తల తర్వాత నెక్స్ట్ వచ్చే ఆ స్థాయి ఏమిటంటే ప్రవక్తలు కూడా మనకు ఎక్కడ కానరారు. ఈ బహుశా ఈ యొక్క ఈ 1-2 ఉంటారేమో. వరంగల్ ప్రాంతం అంతా కలిపి ట్రై సిటీస్ అని కలిపితే 1-2-3 కంటే ఎక్కువ ఉండరు. అది నా అభిప్రాయం, ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దైవ సేవకులు మీలాగా నాలాగా ఉండేవాళ్ళు కోకొల్లో ఉన్నారు చాలామంది. వీధికి ఒకరున్నా కానీ ఆశ్చర్యపోవద్దు, అది దేవుని చిత్తం. కాబట్టి సువార్థికులు ఉంటారు, అలాగే బోధకులు కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఈ బోధ చేస్తున్నాను చూద్దా, అలాగా బోధకులు కూడా. కాబట్టి ఈ యొక్క ఎఫెసీలకు రాస్తూ క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఈ అపోస్తలు అని మనం అనుకున్నాం కదా ఇందాక. అలాగే ప్రవక్తల వీళ్ళు వేసిన పునాది మీద మేము కట్టబడచ్చు. అంటే వారు పునాది వాళ్ళు బేసిక్. మీరు నేను చేసే పరిచర్య కాకుండా వాళ్ళ పరిచర్య కాస్త పై పరిచర్య ఉంటుంది. అంటే వాళ్ళది పునాదుల పరిచర్య. ఈ బేసిక్ పరిచర్యలు ఉండవు వాళ్ళకి. బేసిక్ అంటే మీలాగా నాలాగా మనం వెళ్ళి ఒక్కొక్క చిన్న సంఘాలు కాదు. వాళ్ళ ఎక్కడ ఇప్పుడు అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద, వాళ్ళు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు, మనం కట్టబడుచు. వాళ్ళు పునాదులు వేసేవాళ్ళు, పైవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక 2 తెస్సలోనికైలకు 2వ అధ్యాయానికి వెళ్దాం రండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ 2వ అధ్యాయంలో ఇలా అంటున్నారు, సహోదరులారా, ప్రభు దినమిప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను
మా యుద్ధ నుండి వచ్చినది చెప్పిన పత్రికల వలనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెనని బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ ఖచ్చితంగా ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది అంతా మనకు ఈ యొక్క గ్రంథం మనకు చెప్పబడినప్పుడు మనం చంచలనం అయిపోయి అయ్యో అనడానికి వీలు లేదు. ఒక దైవజనునిగా మీరు కానీ నేను కానీ మన పదమును మనం నోటి నుండి అయ్యో అలాగా అనే ఆశ్చర్యమైన ఆ సంబోధన కూడా జరగడానికి వీల్లేదు. అక్కడ భూకంపం అలాగా అయ్యో కాదు. దేవుడు మనకు ఖచ్చితంగా ఏది జరుగుద్ది ఏది జరగదు అనేది మనకి వాక్యంలో చెప్పారు కనుక అదే ఎవడైనాను చెప్పిన ఎడలా మీరు కాస్త త్వరపడి నిద్ర ఏదో పాస్టర్ గారు నిద్రలో ఉన్నాను చెప్పగానే అలాగా అనేది కాదు. మీరు నిద్రలో ఉన్నా నిద్రలో లేకపోయినా మెలకువగలిగి ఉండండి అన్నారు. కాబట్టి మనం ఎప్పుడు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెనని మనం చాలా దృఢత్వంలో చంచలత్వం మనం ఏదైతే విశ్వసిస్తున్నామో విశ్వసించిన దాని మీద ఖచ్చితంగా అపోస్తలు అలాగే మరి ప్రవక్తల బోధయందు మనము ఆ కట్టబడిన వారమై ఉండాలి. అంతే. దేవునికి స్తోత్రం. కుడికి ఎడమకు తొలగకూడదనే వాక్యాన్ని కూడా చూస్తూ వచ్చాం. కాబట్టి బెదరకుండా ఉండాలి. మనకు జరిగినా బెదరు, పైనుంచి ఏదో పడిపోతుందన్న అన్నీ ఉన్నాయి దీంట్లో. వాక్యాన్ని చదవలేకపోయాం, మనం వాక్యంలో ఏముందనే చూడలేకపోతున్నాం. అంతేకాని మనం ఏదో చెప్పిన వారిని గురించి మనం మరి ఆ యొక్క చంచల మనస్కులమై బెదిరిపోయిన వారమై ఉండకుండా మన ప్రభు అయిన క్రీస్తు రాకడను బట్టి అయినా మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని తెస్సలోనికైలకు 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 2వ తెస్సలోనికై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే తిమోతి గారికి ఖచ్చితంగా రాస్తూ, ఎందుకంటే ఆయనను బలపరుస్తున్నాడు. మీలాగా నాలాగా తిమోతిగా నెక్స్ట్ జనరేషన్ ఆయన తయారు చేయుచున్న శిష్యుడు, నమ్మకమైన శిష్యుని ఆయన తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నేను కూడా మనం అయితే సరిపోదు. మనము ఒక మరి శిష్యుడు, క్రీస్తు శిష్యులుగా మీరు నేను శిష్యురాలుగా మీరు నేను అయితే అక్కడితో అంతం కాదు. ఒక నెక్స్ట్ జనరేషన్ సెకండ్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని రావాల్సిన బాధ్యత మనకుంది. మనం అయిపోయాంలే, ఇక మనకు ఒక సబ్స్టిట్యూట్ అవసరం లేదు, అంతా నేనే అన్నీ నేనే, అది కాదు. ఒక సెకండ్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పౌలు గారు ఏం చేస్తున్నారు, తిమోతి గారు చక్కటి మాటలు ఉన్నాయి, రండి చూద్దాం. మొదటి తిమోతికి రాస్తూ 1 తిమోతిలో 1వ అధ్యాయంలో 8వ వచనములో అంటున్నారు. చదువుతారు ఎవరైనా? స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి 1వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. హలో, ఉన్నారా అందరు నాతో పాటు? దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడవలను, కానీ నీతిమంతునికి నియమింపబడవలలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతి గారికి విఫలంగా ఎన్నెన్ని విషయాలు ఉన్నాయో అన్నీ ఇందాక సిస్టర్ గారు చదివారు. దేవునికి స్తోత్రం. శ్రీమంతుడగు దేవుడు ఆయన అప్పగించిన ఆ యొక్క సువార్త ప్రకారం ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా కూడా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములలో అంతముల మందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు స్వయాన, అంటే ఒకరిని ఎంచుకుంటున్నాడు కదా, ఆయన మాట మాట్లాడడానికి ఎవరినో కాకుండా, అప్పట్లో న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత
మరి ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన ఆ దేవుడు ఇప్పుడు ఈ దినములలో అంటే ఈ మనకు ఈ 21వ శతాబ్దం ఇప్పుడు ఏం అంటే జీరో అప్పుడు ఏమైందంటే ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించారు. అదే కుమారుణ్ణి అన్ని విషయాల్లో వారసునిగా నియమించి ఆయన ద్వారా ప్రవచనములను నిర్మించాను. ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ కూడా ఆయన ద్వారా వెల్లడైనవే. ఎందుకంటే ఆయన చేసి చూపించిన అవే ప్రవచనాలుగా మారాయి. ఆ ప్రవచనాలను ఇదిగో ఆయన శిష్యులు ఉన్నారు కదా, 11 మంది శిష్యులు. ఆ తర్వాత జోడింపబడిన 12వ శిష్యుడు ఎవరు అంటే పౌలు గారు. వీరందరూ కలిసి వ్రాసిన ఈ పత్రికలు కానివ్వండి, ఇవన్నీ కానీ ప్రవచనాలుగా మారాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతగా ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని చేసి రచింపజేసి, అది ఎలా రచించారు, ఎంతమంది రచించారు, ఎక్కడెక్కడ రచించారు, అవన్నీ కూడా లేఖన శాస్త్రంలో మనం చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ముందు తరగతుల్లో మనం చూచాం కనుక ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళట్లేదు. అంతగా చేస్తూ వచ్చిన దేవుడు ఈనాడు ప్రియ సహోదరులారా మనకు సరిపోయే అంత లేఖనాలను దీంట్లో సమకూర్చాడు. దీంట్లో ఏది నో యాడింగ్, నో సబ్స్ట్రాక్షన్. దీంట్లో కలపడం కానీ తీసివేయడం కానీ సమృద్ధి, లేఖన సమృద్ధి అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు గారు కూడా ఒక చక్కని పదం రాశారు. చూద్దాం రండి. యాకోబు 1:15 యాకోబు గారు చక్కటి పదం అంటున్నారు. తెలుసా మీకు? అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమముతో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. అయితే ఇది వినగలగాలి, విన్నది చేయగలగాలి. అంతగా ఇప్పుడు మనకు వాక్యాన్ని ఏది ఇచ్చాడంటే విని వదిలిపెట్టే వాక్యం కాదు. ఈ వాక్యము విని వదిలేసేది కాదు. చూడండి, విని మర్చిపోకూడదు. మర్చిపోయినా కానీ అది తప్పు కింద పరిగణింపకూడదు. ఇప్పుడు ఏదో విన్నామా, వచ్చామా, దేవుడు ప్రేరేపణతో ఏదో కొంతమంది దైవజనులు వెళ్ళి మాట్లాడి, అయ్యా రండి, ఏదో ప్రవక్త గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టారంటే ఏదో విధంగా వచ్చారనుకోండి. వచ్చిన తర్వాత విని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. మర్చిపోయినా అది మంచిది కాదు. అది మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి దాన్ని అమలు చేయాలి. క్రియ అంటే దాన్ని ఎలా చేయాలో అది చేయాలి. చెప్పగానే అది చేయాలి. తన క్రియలలో ధన్యుడవుతాడు. ధన్యత అప్పుడు సంభవిస్తుంది. యాకోబు గారు, పేతురు గారు 1:24 అంటున్నారు చూడండి. మొదటి పేతురు 1:24 సర్వ శరీరులు దేవునికి 1వ పేతురు 1:24 సర్వ శరీరులు చదువుతారా? సర్వ శరీరులు స్తోత్రం. హల్లెలూయా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును. అయితే ప్రభువు వాక్యము ఎప్పుడు ఎల్లప్పుడూ నిలుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యమే మీకు చెప్పబడుతున్న సువార్త. ఈ వాక్యంలో నుంచే సువార్త చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క దేవునికి స్తోత్రం, ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అది మనం గ్రహించాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యం ఇప్పటితో కాదు. ఇప్పుడు మన పితరులు, మన నాన్నగారు, మన తాతగారు వారు వాడిన కొందరి ఇళ్లలో మా నాన్నగారు వాడిన బైబిల్ అండి ఇది అని చెప్తారు. ఆ తర్వాత మా తాతగారు వాడిన బైబిలు మా నాన్నగారు తీసుకున్నారండి, మా నాన్నగారి చేతిలో నుండి ఇదిగో నా దగ్గరికి వచ్చిందని కొంతమంది చెప్పడం మనం చూస్తాం. ఎన్ని మారుతున్నాయి చూడండి. ఎన్ని మారినా కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఎంతమంది మారిపోతున్నారు, తరాలు మారినా కానీ వాక్యం మాత్రం అదే. అప్పుడు వాక్యం అదే, ఇదిగో ఇప్పుడు కూడా మనకు వాక్యం అదే. సేమ్ అది ఇది ఒకటే. ఇదేమో అత్యాధునికంగా ప్రింటింగ్ అయింది, ఇదేమో కాస్త పాతగా ప్రింటింగ్ అయింది. ఆ తాతగారి దగ్గర ఉన్నది మరికొంత పాతదై ఉంటుంది.
కాబట్టి అంతేకాని ఏది ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ దాంట్లోంచి తీసివేయడానికి కలపడానికి మీకు నాకు అనుమతి లేదు. మనకే కాదు, ఎవరికి కూడా అనుమతి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లేఖనం సమృద్ధిగా ఉంది. లేఖనము మనకు కావలసినన్ని లేఖన భాగాలు ఉన్నాయి. మరొక చోటికి వెళ్ళడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది కూడా. నేనైతే వాక్యంలోనే ఉండిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చక్కగా విన్నందుకై దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాదిరిగా ఇంకా వెళితే బాగుండనే ఉద్దేశం ఉంది, కానీ మనకు సమయాభావం వల్ల ఇక్కడ ఆపేద్దాం. ఒకరెవరైనా లేఖనాలను బట్టి, లేఖన సమృద్ధిని బట్టి ప్రేరేపింపబడిన వారు ఉంటే ఒక మాట ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆశీర్వచనంతో ముగించేద్దాం ఈ తరగతి. స్తోత్రం. ఉన్నారా ఎవరైనా? హల్లెలూయా. ఒకటే మాట ప్రార్థన చేయండి. సమయం అయిపోయింది. దయచేసి మహాగండ మీ బంగారు పాదాలకు ఉన్నారు నైనా. మీరు ఏర్పడుచున్న దేవజన తండ్రి, మీకు శివ సత్యం మరుగుపరిచి నైనా, మీరు ఏర్పడుచుకున్న సేవకుడున్న తండ్రి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాక్యానుసారంగా వెళ్ళాలి నైనా, ఏ విధంగా తప్పిపోకూడదు తండ్రి, ఎన్నో మర్మాల తండ్రి మాకు బయలుపరిచిన తండ్రి, మా యొక్క మనసులో నైనా రూపుదిద్దుకుంటున్న తండ్రి ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి, ఈ యొక్క ధన్యతను బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వస్తున్నాయినా. వారిని వారి యొక్క పరిచయాలు విస్తరింపజేయండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత ప్రభుని యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. మీ యొక్క సన్నిధి, మీ యొక్క కృపా ప్రసన్నత ప్రోక్షింపజేసి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనాశీర్వాదాలు. ఇదిగో మరి గెత్సెమనే థియలాజికల్ సెమినరీ పైన, మరి ప్రవక్త గారైన జబజేకబయ్య గారి పైన, అలాగే ఇదిగో మరి స్టూడెంట్స్ అందరిపైన, వారి యొక్క కుటుంబాలపైన, పరిచర్యలపైన, అలాగే మరి సకల పరిశుద్ధులపైన, సార్వత్రిక సంఘం పైన ఇప్పుడు సదాకాలం నిలిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్ అండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాస్త లేట్ అయింది, మన్నించండి. తర్వాత ఎప్పుడైనా నేను టైం చూసుకుంటాను. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. జాయిన్ అవ్వండి. పోలీసులను ప్రార్థన